కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుతున్నారు. విజయోత్సవాలు చివరి రోజైన డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరపనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని అన్ని పార్టీల కీలక నేతలను ఆహ్వానించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించనున్నారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మధ్యాహ్నం 2 గంటలకు కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లి డిసెంబర్ 9న జరిగే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రావాల్సిందిగా ఆహ్వానం పలకనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుతున్నారు. విజయోత్సవాల్లో చివరి రోజైన డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరపనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని అన్ని పార్టీల కీలక నేతలను ఆహ్వానించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ను విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించనున్నారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మధ్యాహ్నం 2 గంటలకు కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లి డిసెంబర్ 9న జరిగే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రావాల్సిందిగా ఆహ్వానం పలకనున్నారు.